అందరికీ హాయ్ అండి. పుదీనా పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను. ఎండుమిర్చిని ఇలా వేయించుకొని పక్కా పెట్టుకోవాలి. దాంట్లో నేను పుదీనా కొత్తిమీర రెండు కలిపి చేసుకుంటాను. పచ్చడి టేస్టీగా ఉంటుందని ఆయిల్ వేసి ఈ కడిగి వడేసుకున్న పుదీనా కొత్తిమీరను వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కొత్తిమీర తొందరగా వేగుతుంది కానీ పుదీనా కొంచెం టైం పడుతుంది. అందుకని సిమ్లో పెట్టి మనం అందులో నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. అప్పుడు మంచి వేగినట్లు. చాలా మంచిదండి. ఆకలి అవ్వని వాళ్ళకి, అన్నం సరిగ్గా తినని వాళ్ళకి పుదీనా పచ్చడికి మంచి ఆకలి అవుతుంది. ఇది వేగుతుంటే ఈలోపు మనం ఎండుమిర్చి చల్లారిన తర్వాత పొడి చేసుకొని కారపొడిలాగా పట్టేసుకొని పక్కా పెట్టుకోవాలి. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత దీనిని కూడా కారం మిక్సీ పొడి కొట్టిన గిన్నెలోనే ఇది కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టాలి. చల్లారిన తర్వాత పట్టాలి. చింతపండు కూడా కొంచెం ఉడకబెట్టుకోవాలి. డైరెక్ట్గా వేస్తే అది పుల్ల పుల్లగా ఉంటుంది, అంత టేస్ట్ రాదు. మనం ఉడకబెట్టిన చింతపండు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. అదే కళాయిలో చింతపండు వేసి ఉడకనివ్వాలి. ఈ వేగిన పుదీనా మిక్సీ జార్లో వేసి ఒక 3-4 వెల్లిపాయలు వేసి ఈ చింతపండు గుజ్జు కూడా ఉడికిన దాన్ని కూడా ఈ మిక్సీలో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పేస్ట్ లాగా చేయాలి. అంతేనండి, చట్నీ రెడీ అయింది. ఎంతో టేస్టీ అయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. హెల్దీ అండి ఇది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.